హాయ్ అండి, లీలా కుకింగ్ ఛానల్. నేను లీలా. ఈరోజు పైనాపిల్ కేక్ చేస్తాను. పైనాపిల్ కేక్ నేను కాదండి చేసేది, మా మనవాడు చేస్తాడు, నిఖిల్. రండి చేద్దాం. హాయ్ అండి, నా పేరు నిఖిల్. ఈరోజు నేను పైనాపిల్ పేస్ట్రీ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. దీనికి నేను 3/4 కప్ కర్డ్ తీసుకున్నాను. చూడండి, హోమ్ మేడ్ కర్డ్ ఇది, మీరు వాడచ్చు. మనం ఈసారి ఎగ్లెస్ రెసిపీ చేస్తున్నాం అనమాట. సో మనం దీంట్లో ½ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందాం. చూడండి, ఇదిగోటి ½ టీ స్పూన్ బేకింగ్ సోడా. దీన్ని తీసేసి మనము దీనిలో ½ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. చూడండి, ఇలా బాగా కలుపుకుందాం. కలుపుకున్నప్పుడు కొంచెం పొంగేలాగా అనిపిస్తుంటుంది అన్నమాట. చూడండి, మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, బురుగులాగా వస్తుంటది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు మనము పౌడర్ షుగర్ తీసుకుందాం. నేను 3/4 కప్ తీసుకున్నాను. దీన్ని ఒక పెద్ద దాంట్లో వేసేసుకుందాం. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో ½ కప్ ఆయిల్ వేసుకుందాం. మీరు ఇంట్లో వాడే కుకింగ్ ఆయిల్ వేసుకోవచ్చు. వేసుకున్నారు కదా, ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మీకు కన్సిస్టెన్సీ వస్తుంది, చూసారా? ఇలా ఇప్పుడు మనం వేయాల్సింది ½ టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్. మనం పైనాపిల్ కేక్ చేస్తున్నాం కదా, సో పైనాపిల్ ఎసెన్స్ ఉండాలి. సో ఇదిగోండి, పైనాపిల్ ఎసెన్స్ నేను మార్కెట్లో కొన్నాను. దీన్ని వేసేసుకుందాం. మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి ఈ పైనాపిల్ ఎసెన్స్ ని బాగా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మనకి స్మెల్ వస్తుంటుంది, పైనాపిల్ స్మెల్. ఇప్పుడు దీంట్లో మనం వేయాల్సింది మనకు పొంగిన పెరుగు. సరే, అలా ఇంతే. ఇప్పుడే ఎంత పొంగిపోయిందో చాలా ఫాస్ట్ గా. ఇప్పుడు మనం దీన్ని వేసేసుకుందాం. దీన్ని మనం బాగా మళ్ళీ మిక్స్ చేసుకుందాం. చూసారండి, ఇలా మీరు గుర్తుపెట్టుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న మిక్చర్ లో మనము ఇదిగోండి ఫ్లవర్ వేస్తున్నాము. ఇప్పుడు మనం దీన్ని జల్లెడ పెట్టుకున్నాము. దీంట్లో మనము ½ టీ స్పూన్ మళ్ళీ బేకింగ్ సోడా వేద్దాము. ½ టీ స్పూన్ అని ఏం లేదు, ఎందుకంటే మనం పెరుగులో ఆల్రెడీ బేకింగ్ సోడా వేసాం కాబట్టి కొంచెం ఒక చిట్కా లాగా. ఉప్పు ఎంత వేస్తామో అలా వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. దీంట్లో మనము 1/4 కప్ పైనాపిల్ జ్యూస్ వేసుకుందాం. పక్కన పెట్టండి. వేసేసుకున్నాక మనం పెట్టుకున్న ఫ్లవర్ ని వేసేద్దాం. ఇది నేను ముందే జల్లించి పెట్టుకున్నాను, మీరు కూడా ముందే జల్లించి పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మనం దీన్ని స్లోగా మిక్స్ చేద్దాం. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ తో మనం మిక్స్ చేద్దాం. సరే అండి, ఇలా మీరు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, కన్సిస్టెన్సీ వచ్చే వరకు. చూసారు కదా, ఇది బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా ఉండాలి. చూసారా ఎంత మంచి కన్సిస్టెన్సీలో వచ్చిందో? ఇప్పుడు మనము దీన్ని బేక్ చేద్దాం. ఎంత? 180 degrees Celsius లో 20 minutes దాకా బేక్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం చిన్న బ్రేక్ తీసుకుందాము. 5 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకొని ఓవెన్ లో పెట్టేసుకుందాం. నేను ½ కప్ పాలు తీసుకున్నాను గిన్నెలో, ఇంకా ½ కప్ విప్పింగ్ పౌడర్ వేసుకున్నాను. ఈ విప్పింగ్ పౌడర్ మనం క్రీమ్ చేయడానికి వాడుకుంటాం. సో ఇది వచ్చేసి నాకు 120 రూపీస్ పడింది మార్కెట్ లో. ఇప్పుడు ½ కప్ ఇది ½ కప్ పాలు వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, బురుగులు ఫామ్ అవుతుంటది. సో ఇది మనకి విప్పింగ్ క్రీమ్ అవ్వడానికి పడుతుంది. దీన్ని మనం 10 minutes ఫ్రిడ్జ్ లో పెట్టాలి. సో అప్పుడు వరకు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు నేను 10 minutes వరకు ఇది పెట్టాను అనమాట ఫ్రిడ్జ్ లో, మనం విప్పింగ్ క్రీమ్ పౌడర్ ని. సో ఇప్పుడు చూడండి, ఇలా క్రీమ్ లాగా ఎంత థిక్ గా అయిపోయిందో. సో ఇప్పుడు మనం దీన్ని ఒక పెద్ద బౌల్లో వేసేసుకుందాం. ఇంత పెద్దగా ఉండాలి.
ఎలక్ట్రిక్ మిక్సర్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని ఇలా చేద్దాం. ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్, ఇంకొక టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ చేసుకొని మన విస్క్ చేసుకుంటున్న దాంట్లో వేసేసుకుందాం. దీన్ని ఐసింగ్ షుగర్ అంటారు వీటి రెండింటిని కలిపితే. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. కదండి బాగా పెరిగింది. ఇప్పుడు మనము దీన్ని 10 minutes దాకా బాగా ఫ్లఫీగా అయ్యే వరకు మిక్స్ చేసుకుందాం. అప్పుడు లోపల ఒక బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని ఇలా వేసేసుకుందాం. మన పేస్ట్రీ కావాలి కాబట్టి ఇలా వేసేసుకుందాము. సో ఇప్పుడు మనం ఓవెన్లో దీన్ని పెట్టేసుకుందాం. చూసారా అండి, ఇలా ఓవెన్లో పెట్టేసుకొని 20 minutes దాకా బేక్ పెట్టుకొని 180 degrees దాకా పెట్టుకుందాం. ఇప్పుడు 20 minutes తర్వాత మనం కలుద్దాం. ఇప్పుడు మన కేక్ బాగా బేక్ అయింది. ఇప్పుడు మనం పేస్ట్రీస్ చేస్తున్నాం కాబట్టి కట్ చేసుకుందాం. సో నేను 5 inches మెజర్మెంట్ తీసుకుంటున్నాను. చూసారా ఇక్కడ 5 inches వచ్చింది, సెంటీమీటర్. సో ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకొని కట్ చేద్దాం. ఇప్పుడు నేను చేశాను అనుకోండి, నాకు అంత బాగా రాకుండా కేక్ తయారైపోవచ్చు. సో నేను మా అడల్ట్స్ ఉంటే అది తీసుకుంటాను. ఇప్పుడు నేను ఈ విప్పింగ్ క్రీమ్ చేసుకున్నాను. చూసారు కదా, మనం ముందే చేసాము. దీనిలో నేను పైనాపిల్ ఎసెన్స్ వేసేసాను. 1 teaspoon దాకా వేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను బాగా కేక్ ని కట్ చేసుకున్నాను. దీని మీద మనం విప్పింగ్ క్రీమ్ వేసేసుకుందాం. చూసారా, మనకి బేకరీ స్టైల్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను ఈవెన్లీ ఇదంతా వేసేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ పైనాపిల్ పీసెస్ చాప్ చేసుకున్నాం. సో దీన్ని ఇక్కడ వేసేద్దాం. చూసారండి ఎంత టేస్టీగా కనిపిస్తుందో. వేసేసుకొని దీనిపైన కొంచెం క్రీమ్, ఎక్కువ వద్దు. ఇప్పుడు మనము ఈ సెక్షన్స్ ఏవైతే మనం డివైడ్ చేసుకున్నామో దీనిపైకి పెడదాం. ఇప్పుడు నేను చేశాననుకోండి ఇరిగిపోవచ్చు, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో అడల్ట్ హెల్ప్ మనం మళ్ళీ తీసుకుందాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. చూసారా, అలా స్టాక్ చేయండి. ఇప్పుడు మనము మన దగ్గర ఉన్న మిగిలిన విప్పింగ్ క్రీమ్ ని దీనిపైన వేసేద్దాం. సైడ్స్ కి అంతా ఈవెన్లీ స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మనము మంచిగా ఈవెన్లీ కోట్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు పైన గార్నిష్ చేద్దాం. ఇలా పైనాపిల్ కొంచెం పీసెస్ గా చేశాను నేను. ఇప్పుడు మన పైనాపిల్ పేస్ట్రీ మొత్తం బాగా చేసేసుకున్నాం. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. నానమ్మ తిని. వావ్, సూపర్. ఓకే, నీకే సూపర్. ఇప్పుడు నేను కూడా తింటాను. నేను పెట్టాలిగా. చాలా బాగుందండి, చాలా బాగుంది. If you like this video, please share, subscribe and comment. Thank you.